ఇదే కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 4వ వాక్యములో ఒక మాట ఉంది. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పగలరా? ఏ మాటల చేత మోసగిస్తారన్నాడు? చక్కని మాటలు, తేనెలొలికే తీయని మాటలు. గమనించారా? దేవుని వాక్యం ఎప్పుడైనా అది ఖడ్గము వంటిది అని బైబిల్ చెబుతుంది. ఖడ్గం మన లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? గాయం చేయాలి. వాక్యం లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చాలాసార్లు మనకు గాయాలు అవుతాయి. సత్యం కాస్త చేదుగా ఉంటుంది, నిజం జీర్ణించుకోవడానికి కష్టమైంది, అబద్ధం చాలా అందంగా ఉంటుంది, తీయని మాటలు చాలా కమ్మగా ఉంటాయి. అందుకని మిమ్మల్ని దుష్టుడు చక్కని మాటలు చెప్పేటువంటి వారిని మీ ఇళ్ళకు పంపిస్తాడు, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంతే కదమ్మా? చక్కని మాటల చేత దుష్టుడు మిమ్మల్ని ఎవడనూ మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. బైబిల్లోని దేవుడు ప్రతిరోజు వచ్చి అవ్వతో ఆదాముతో మాట్లాడతాడు. ఒక రోజున చక్కని మాటలు వారికి వినిపించినాయి. అవ్వా అవ్వా అని పిలిచాడు. ఓయ్ ఎవరో అనింది ఆమె. ఏమి లేదు, భోజనం అయిపోయిందా అని అడిగింది. అయిపోయింది అని చెప్పింది ఏమ. మరి అయితే ఆ చెట్టు పొలాలు ఎందుకు అన్నీ ఉన్నాయి, ఈ పళ్ళు తినటం లేదా అని అడిగింది. చూడండి ఎలా కలిపేసిందో మాటలు. అవి తింటే చచ్చిపోతామని మా దేవుడు చెప్పాడు అని చెప్పింది. నిజమా? అది నిజమా అనింది. అని ఏమన్నదంటే వెంటనే అందుకొని చావనే చావలు, తిండి దినమున చావకపోగా మీరు దేవతలైపోతారని చెప్పింది. ఎవరు బోధని, ఎవరి మాటలని తప్పుపట్టిందో తెలుసా? ఎవరిని అపార్థం చేసుకునేటట్లు చేసిందో తెలుసా? ఎవరి మాటల యందు అపనమ్మకము లేదు, అనుమానం వచ్చేటట్లు చేసిందో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని మాటల యందు. మీరు తినని దినమున మీరు చావకపోగా దేవతలై పోతారు అని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలకు లోబడిన అవ్వమ్మ ఒక్క సెకండ్ కూడా ఆగలేకపోయింది. భర్తను అడగడం కానీ, తనకంటే పెద్దవాడు కదా, తనకంటే ముందు పుట్టినవాడు, దేవుని కుమారుడు అనబడుతున్నటువంటి వాడు, దేవునితో ముందుగా ఆజ్ఞను పొందినటువంటి వాడు ఒక్క మాట యజమానుడిని అడగాలి కదా. అడిగేంత ఓపిక కూడా లేదు, ఇంకా అవసరమే లేదు, ఎవడ మాట తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను విన్నదే సత్యం. ఇది ఏమైనా చిన్నగా అనుమానం వస్తే ఆ మాట మీద ఆగు, మా ఆయన్ని కనుక్కుందాం, సాయంత్రం ప్రభు వస్తాడు కదా, ప్రభువునే అడుగు కనుక్కుందాం అనే ఓపిక కూడా లేదు. ఎందుకంటే కొన్ని తీయటి మాటలు మనల్ని పాడు చేస్తాయి, ఇంకెవరు సలహాలు తీసుకొనివ్వదు, కమ్మగా ఉంటాయి ఆ మాటలు. ఇది నిజమే, ఇదే సత్యం, ఇప్పుడు దాకా నేను నిన్నదే అబద్ధం. చూడండి ప్రియులారా, కొన్నిసార్లు మనం వింటున్న దుర్వార్తలు, అబద్ధపు మాటలు చాలా టేస్ట్ అనిపిస్తాయి, అదే నిజం అనిపిస్తుంది. చెప్పుడు మాటలు ఎంత బాగుంటాయో, ఎంత కమ్మగా ఉంటాయో, అవునా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది కమ్మగా లేకపోతే, ఆమె నమ్మకపోతే, కనీసం అదే తోటలో ఉన్న తన భర్తను పిలుచుకొని, లేదా కాసేపు ఆగిన తర్వాత వస్తాడు, ఏంటయ్యా ఆ సర్పం ఇలా చెప్పింది, మరి నిజమేనా కాదా
అని ఆలోచించి తీసుకునేదే కదా నిర్ణయం. అంటే ఇంక అవసరం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సర్పంచ్ చెప్పిందే నిజం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరే నల్లకుంటలో ఒకడు వచ్చాడు, అత్తల కోడళ్ళు ఇద్దరు కూర్చున్నారు. ఎవడో మాంత్రికుడో స్వామీజీయో ఎవడో వచ్చాడు. వచ్చి కూర్చొని ఇద్దరు 2 మాటలు చెప్పి ఏమన్నాడంటే, అమ్మా మీ ఇంట్లో దేవుడు నాకు ఇచ్చిన నా దగ్గర ఉన్న శక్తులు ఏమిటంటే, మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే దాన్ని రెట్టింపు చేసే శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. అది మీ ఇంట్లోనే పెట్టుకోండి. నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకు ఒక ముద్ద అన్నం పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, దానికి కాను నేను స్వామీజీని కాబట్టి మీకు మంచి మేలు చేస్తాను అన్నాడు. ఏంటండి అని అంటున్నారు. అంటే ఏమి లేదమ్మా, మీ ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, బియ్యం కొండ ఉంది కదా, లేదా బియ్యం డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ములో నేను మంత్రించి మీకున్న బంగారాన్ని అందులో పెట్టేసి వెళ్ళిపోతాను. పేదోళ్ళలాగా ఉన్నారు మీరు, ఎట్టి పరిస్థితుల్లో గొప్పోళ్ళు అయిపోతారు. నేను మంత్రించి పెట్టినటువంటి ఆ బంగారం 7 రోజుల తర్వాత చూస్తే అది రెట్టింపు అయింది తల్లి అన్నాడు. నీ కళ్ళు ఎదుటే చేస్తాను అన్నాడు. నీ కన్నులు ఎదుటే చేస్తాను, అందులో పెట్టేసి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో పెట్టుకుందరు కానీ అన్నాడు. అన్న తర్వాత ఈ అత్తల కోడలు వెళ్ళి గబగబా ఉన్న నక్లిసు, గొలుసులు, ఉంగరాలు మొత్తం తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టారు. అది పెట్టిన తర్వాత ఆయన అలాగే కూర్చున్నాడు. గడిపెట్టండి అమ్మా, వెనకాల గడిపెట్టండి అని చెప్పి గడిపెట్టారు. లోపల కూర్చున్నారు. ఒకసారి మరి ఇక్కడ పెట్టారు కదా, ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఎత్తకండి అన్నాడు. ఇంకేమైనా ఉన్నాయేమో ఎత్తకండి, ఇంట్లో చిన్న చిన్న వస్తువులు అవి ఉంటాయి కదా అంటే, ఈ ఎత్తల గోడలో అక్కడ అది పెట్టాను, అది ఏమైంది అంటే, నేను వస్త్రాన్ని కనపడలేదా అని ఆమె కూడా వెళ్ళింది, వచ్చింది. ఆ మూట అంతే ఉంది, వీళ్ళు పెట్టిన మూట ఆ బియ్యం డ్రమ్లోనే ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళ కన్నులు ఎదుటే, అమ్మ ఇంకేం లేవు కదా, ఎత్తుకొచ్చారు కదా తల్లి, ఏమి లేవండి. సరే ఇదిగో ఈ మూటని నేను మంత్రించి ఇందులో పెడుతున్నాను డ్రమ్లో, 7 రోజుల దాకా తీయమాకండి, మీ మూట మీ ఇంట్లోనే ఉంటుంది, 7 రోజుల తర్వాత తీసుకోండి, రెట్టింపు అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఏం తీసుకోలే డబ్బులు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక వీళ్ళు అస్సలు ఆగట్లా వీళ్ళిద్దరూ. ఎందుకని, అమ్మయ్య 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, 7 రోజు ఎప్పుడెప్పుడు వచ్చిందో బంగారం ఏమైంది రెట్టింపు అయిద్దని పాపం మహాకుతూహలంగా అత్తల కోడల్లో 2వ ఇంటికి కూడా చెప్పుకొని ఉన్నారు. 7వ రోజు అవనే అయిపోయింది. తలాపైకి స్నానం చేసి ఇద్దరు అత్తల కోడళ్ళు పూజ చేసుకొని వెళ్ళి మూత తీస్తే ఆ మూట అంతే ఉంది. మూట ఉప్పు తీస్తే మూట నల్లగా ఉన్నాయి, మూటలో ఉన్నటువంటి బంగారం అంతా. ఇళ్ళే కాదు ఆ వస్తువులు మరలా. వామ్మో కొంపారిందే అని లేచారు. ఇదేంటి, వాడు మన కళ్ళు ఎదుటే మూట పెట్టాడు, మూట నల్లగా అయిపోయింది, అయినా మన వస్తువులు ఇవి కాదు. ఏం జరిగిందంటే, ఇదే మూటని టక్కును వాడు జోళ్ళు వేసుకొని వీడి దగ్గర ఉన్న మూట అందులో పెట్టాడు. మీకు అర్థం కాలేదా? ఈ మూటని అందులో పెట్టాడు, ఆ మూటని జోళ్ళు వేసుకొని అంతు లేకుండా పోయాడు. ఇప్పుడు వీడు తీసుకొచ్చింది ఏంటి, రోల్డ్ గోల్డ్. 7 రోజులకి బియ్యం డ్రమ్ములో పెట్టి మూత పెడితే ఆ వేడికి ఏమైంది, నల్లగా అయిపోయింది. రెండో వాళ్ళతో చెప్పుకోవడానికి కూడా వీల్లేదు. ఇది ఎందుకు ఇంత తెలివైనటువంటి వారు అలా మోసపోయారంటే, కొన్ని కమ్మటి మాటలు నిన్ను మోసం చేస్తాయి. చూడండి ప్రియులారా, మీరు ఆలోచించండి. కొన్ని చక్కటి మాటల చేత మిమ్మల్ని ఎవడను మోసగించనివ్వద్దు. ఒక కుర్రోడు 24-25 ఏళ్ళ అబ్బాయి ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ వాయిస్ చాలా స్వీట్ వాయిస్, అసలు ఎంత చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి వాయిస్.
హలో, ఏంటి తిన్నావా అని మూలుగుతూ కవ్విస్తూ ఊకొడుతుంది. వీడు ఆ వాయిస్సునికి ఆ స్వరానికి ఆకర్షించబడ్డాడు. సరే, ఒక సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మన ఇద్దరం కలుసుకుందాం, నేను చూడాలి. పేసు లేని ఫేస్బుక్లో పరిచయం అన్నమాట అది. సరే, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఒకసారి మన ఇద్దరం కలుసుకుందాం అంటే ఆమె హైదరాబాదు నుండి దిగింది. ఎక్కడ? మన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎక్కడున్నాం, ఏ ప్లాట్ఫారం మీద ఉన్నాం? పలానా 4వ నెంబర్ ప్లాట్ఫారం మీద. తిరుగుతూ ఉంటే కనపడట్లేదు. ఎక్కడున్నావు, కరెక్ట్గా చెప్పు, నువ్వు ఏ చీర కట్టుకున్నావు, ఏమంటే నేను ఇక్కడే ఉంది. ఇక్కడ చూస్తే ఏమా, తీరా ఇటు తిరిగేసరికి 60 సంవత్సరాల ముసలమ్మ. అర్థమైందా మీకు? వాయిస్ మాత్రమే స్వీట్ వాయిసు, కమ్మట వాయిసు. మా వాడు పాట పాడతాడు, వెనక చూస్తే యంగిమేను, ముందు చూస్తే ముసలమేనని. ముందు చూస్తే ముసలోళ్ళు, వెనక చూస్తే యంగ్. దెబ్బకు మాసిపోయారు. వాడు మాసిపోయి, వామ్మో ఇదేంటి, ఈ ముసలమ్మ నేను ప్రేమించింది అన్నాడట. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? కమ్మటి మాటలు. మీ ఇళ్ళకు కూడా కొంతమంది కమ్మటి మాటలు చెబుతారు, స్వీట్ వాయిస్తో చక్కగా నీకు మేలు చేసినట్లే ఉంటాయి. ఆ చక్కని మాటల చేత మిమ్మల్ని ఎవ్వడు మోసపరచకుండా చూసుకోండి. మీ ఇంటికి వాక్యం రావాలి తప్ప నీ గుండెల్లోనికి, నీ చెవుల్లో చక్కని మాటల చేత దుష్టుడు ఎవడు నిన్ను మోసగించనివద్దు. అర్థమవుతుంది? ఈరోజు చక్కని మాటలు చెప్పేటువంటి మనుషులు మీ ఇళ్ళకు వస్తారు. అమ్మా, దేవుని పేరుతోనే వస్తారు. ఆడోళ్ళు వస్తున్నారు, మగోళ్ళు వస్తున్నారు. ఇది పార్ట్ టైం జాబ్ అయిపోయింది ఇప్పుడు. ఆత్మల భారం కాదు. తర్వాత దాని యొక్క ఫలితం ఏమిటో తర్వాత తెలిసింది. తెలుసుకునేసరికి నష్టపోవాల్సిందంతా నష్టపోతావు, తిరిగి తీసుకోలేవు. అందుకని బైబిల్ చెబుతుంది, ఈ కొలసి విశ్వాసులతో, బాబు మిమ్మల్ని ఎవరు చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. తీయటి మాటలు చెబుతున్నారా, డేంజర్ అని నమ్మండి. అర్థమవుతుందా? కాస్త కఠినమైన దేవుని వాక్యాన్ని చెప్పేవారిని నమ్మండి. అర్థమవుతుంది? ఇదిగో నీకు ఇది జరగబోతుంది, అదిగో నీకు అది జరగబోతుందని ఈ చక్కటి తీయటి మాటలు చెప్పేటువంటి వారి ద్వారా నీకు ఏ లాభం ఉండదు. నువ్వు నష్టపోతావు, ఆధ్యాత్మికంగా దిగజారిపోతావు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ చెబుతుంది.